మహాభక్తి వీక్షించే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. లాస్ట్ టైం రేవతి నక్షత్రం గురించి చెప్పాను. ఇప్పుడు అశ్లేష నక్షత్రం గురించి చెప్తాను. అశ్లేష నక్షత్రం అనగానే ఇది యాక్చువల్ కంప్లీట్గా బుధుడి యొక్క నక్షత్రం, కానీ చంద్రుడి ఇంట్లో అంటే కర్కాటక రాశిలో ఉంటుందని అర్థం సుమా. సో చంద్రుడి నుంచి వచ్చే ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే బుధుడి నుంచి వచ్చే కన్ఫ్యూజ్మెంట్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు చాలా ఎమోషనల్, ఫస్ట్ చాలా ఎమోషనల్, కన్ఫ్యూజ్ మెంటాలిటీ. తర్వాత ఇల్లు అనే దగ్గర కంఫర్ట్ ఉండదు. అంటే ఇంట్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ, అంటే ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, ఎక్కడైతే ఇంటి దగ్గర నివసిస్తారో, ఇంటికి సంబంధించిన వీళ్ళైతే వీళ్ళు ఉండే చోట ఎక్కడ కూడా వీళ్ళు కంఫర్ట్ జోన్ చాలా కష్టంగా ఉంటుంది. కంఫర్ట్ అంటే ఇక్కడ సుఖ సంతోషాలు ఇంట్లో ప్రత్యేకించి దొరకని అర్థం. అదే సుఖ సంతోషాలు మళ్ళీ వీళ్ళు మెరిటల్ లైఫ్ అంటే మ్యారేజ్, వైవాహిక జీవితంలో కూడా అశ్లేష నక్షత్రం వల్ల ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ అంతా అశ్లేష గురించి రాగానే ఫస్ట్ ఈ పాయింట్స్ వస్తాయి. సో అలాగే అశ్లేష నక్షత్రం ఇంకొకటి ఏంటి, దీంతోపాటు వీళ్ళు బిజినెస్ ఎక్స్పర్ట్సే. చాలా ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా నాలెడ్జ్గా ఉంటుంది, అంటే చాలా తెలివైన వాళ్ళు అని చెప్పొచ్చు. ఇక్కడ నాలెడ్జ్ అనే మాట కన్నా ఓవర్ ఇంటెలిజెన్సీ అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఇంటెలిజెన్సీ అనేది ఎస్పెషల్గా వీళ్ళు ఇంటికి దూరంగా ఉండడం, లేదంటే ఇంట్లో వాళ్ళతో వీళ్ళకి ప్రాపర్గా సెట్ అవ్వకపోవడం, ఎప్పుడు ఇంటికి ఫారెన్ ల్యాండ్స్లో ఉండడం, లేకపోతే ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడం, లేకపోతే ఇంటికి కొంచెం దూరంగా ఉండి ఉద్యోగం చేయడం, ఇలా ఇంటిని వదిలి ఉండడం, లేకపోతే ఫాదర్తో ఎక్కువగా వీళ్ళకి సెట్ అవ్వకపోవడం, ఫాదర్ రిలేషన్ సరిగ్గా లేకపోవడం. బట్ ఫాదర్ డబ్బు కావాలి కానీ ఫాదర్ ప్రేమని అంత దూరంగా పొందడానికి కానీ, లేకపోతే ఇష్టపడక, ఈ కైండ్ ఆఫ్ జోన్స్లో ఈ అశ్లేష నక్షత్రం అనేది ఉంటుంది. అంటే అందరికీ కాదు, 95% ఫ్రమ్ 100 ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. అలాగే అశ్లేష నక్షత్రానికి ఇంకొకటి ఏంటంటే, దీంతోపాటు మ్యారేజ్ హడ్డల్స్లో ఖచ్చితంగా మ్యాక్సిమం ఇప్పుడు 100 చక్రాలు అశ్లేష నక్షత్రం చేస్తే కనుక జాతకాలు ఖచ్చితంగా అందులో ఫస్ట్ ఏమంటారు దీన్ని, డివోర్స్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అత్తగారింటి దగ్గర నుంచి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్లో, లేకపోతే మ్యారేజ్ అనే విషయంలో ఎక్కడో దగ్గర దెబ్బతినడం కానీ, మోసపోవడం కానీ, లేకపోతే అది డౌరీ కింద అంటే కట్నం కింద ఇచ్చి డబ్బులు నష్టపోవడం, కోర్టు కేసెస్లో రన్ అవ్వడం, కోర్ట్ రిలేటెడ్ విషయాల్లో ఉండడం, ఇలాంటివన్నీ కూడా అశ్లేష నక్షత్రానికి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే దీంతోపాటు అశ్లేష నక్షత్రానికి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా మ్యారేజ్ అవ్వడం చాలా లేట్గా అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బాగా లేట్ అవుతుంది మ్యారేజ్. ఒక లేట్ అయినా సుఖ సంతోషం అనేది మ్యారేజ్లో పొందడం చాలా కష్టం. ఎందుకంటే అశ్లేష నక్షత్రానికి సప్తమాష్టపాధిపతులు శని అవుతాడు. సో ఇది చంద్రుడికి సంబంధించినటువంటి రాశి. సో ఈ రాశి నుంచి చంద్రుడిని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, సప్తమాష్టమాధిపతులు మకర కుంభాలు అవడం వల్ల ఏమవుతుందంటే, ఖచ్చితంగా వీళ్ళకి అత్తగారింటి సైడ్ నుంచి ఇబ్బందులు పడడం కానీ, లేకపోతే అత్తగారికి సంబంధించినటువంటి లేకపోతే కోర్టుకు సంబంధించినటువంటి ప్రాపర్టీ కేసులు కానీ, ప్రాపర్టీకి సంబంధించిన కేసులు కానీ, అంటే ల్యాండ్ కానీ, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి కానీ, ఇలాంటి వ్యవహారాలన్నింటిలోని కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళకి అకస్మాత్తుగా డబ్బు అయితే ఉంటుంది, అకస్మాత్తుగా డబ్బు అనేది లేకుండా ఉండదు, అకస్మాత్తుగా డబ్బు అయితే ఉంటుంది. డబ్బు ప్రాబ్లం అనేది కాదు ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఏంటంటే, గవర్నమెంట్ పరంగా లేకపోతే గవర్నమెంట్ రిలేటెడ్ ఎప్పుడు కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుందని అర్థం. గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్కి సంబంధించి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి వస్తాయనే విషయాన్ని మనం గమనించాలి. ఒకటి. 2, ఫారెన్ ల్యాండ్స్లో స్టే చేసినా సరే వీళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుందనే విషయం గమనించాలి. కానీ ఫారెన్ ల్యాండ్స్లో వీళ్ళు మ్యాక్సిమంకి వెళ్తే ఎడ్యుకేషన్కి వెళ్ళడం ఆ టైప్లో ఉంటుంది. సో వీళ్ళకి స్టూడెంట్ వీసా, కన్సల్టెన్సీస్ రిలేటెడ్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అయితే ఇందులో అశ్లేష నక్షత్రానికి సంబంధించిన అన్నదమ్ములు సంబంధించి వాళ్ళ జీవితంలో ఏదైనా కొంచెం ఫెయిల్ అవ్వడం కానీ, అన్నదమ్ములు అంటే అశ్లేష నక్షత్రానికి సంబంధించిన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఫెయిల్ అయ్యే, బిజినెస్ పరంగా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది ఒకసారి మీరు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవాలా. సో అలాగే దాంతోపాటు ఇంకోటి అంటే, అశ్లేష నక్షత్రానికి వ్యాపారంలో ఎక్స్పర్ట్స్ అవుతారు వీళ్ళు. అంటే ఒక వ్యాపారం ఏ రకంగా చేయాలా, ఏ రకంగా అంటే దాన్ని దశానిర్దేశాన్ని మార్చగలిగే స్థాయి శక్తులు ఉన్నప్పటికీ కూడా ఫోకస్ ఉండదు. కన్ఫ్యూజ్ మెంటాలిటీతో కొన్నాళ్ళు ఇక్కడ, కొన్నాళ్ళు అక్కడ, దానికి తగ్గట్టుగా ఈ వైవాహిక జీవితానికి వచ్చిన చిక్కులు. 1 మోర్ యాడ్ ఆన్ ఇంకోటి ఉన్నది, నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. అశ్లేష నక్షత్రానికి ఎక్కువగా నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే, అగ్రెసివ్ నేచర్గా కూడుతూ, అంటే అగ్రెసివ్ నేచర్స్ వల్ల, అంటే కోపం అనేది ఒక ప్రేమలోకి వచ్చి, ఈ కైండ్ ఆఫ్ కోపం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటాడు, ఈ రెండు ఈ టైప్ ఆఫ్ ఎట్లా ఉంటుంది కదా. సో అగ్రెసివ్ నేచర్తో విడిపోవడం కానీ, అగ్రెసివ్ నేచర్తో వాళ్ళని కలవడం కానీ, ఈ కైండ్ ఆఫ్ నేచర్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అశ్లేష నక్షత్రానికి ఓవరాల్గా రెమెడీస్ ఏంటి, చాలామంది అశ్లేష బలి చేయండి, లేకపోతే అది ఆల్రెడీ చేసాము మేము ఇలాగే చెప్తుంటారు.
అసలేసిబుల్ చేయొద్దని నేను అనను, కానీ అసలు ప్రాపర్ వే ఆఫ్ డూయింగ్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముందు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మ్యాక్సిమం చాలామందికి తాకుతాయి ఖచ్చితంగా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అంటే ఇంటి పట్టు లేనోళ్ళు, జాబ్ సరిగ్గా లేనోళ్ళు, వైవాహిక జీవితంలో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ 3 కాలమ్స్ ఉంటాయి. అసలు నిజమైన ప్రేమ అనేది కాకుండా ప్రేమలో ఎక్కువగా అగ్రెషన్స్‌కు, అంటే ఎక్కువ కోపతత్వానికి గురయ్యి ప్రేమ నుంచి లాస్ అవ్వడం, లేకపోతే ప్రేమ నుంచి బ్లాక్‌మెయిల్ కూడా చేసే పని ఉంటుంది. అలాంటి వాటిలో ఇబ్బంది పడడం, లేకపోతే ఇలా ఏదైనా ఈ ప్రేమకు సంబంధించి కానీ, బెట్టింగ్‌లకు సంబంధించి కానీ, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ కొన్ని ఇబ్బందులు పడే, అనుకోకుండా కర్మరీత్యా కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉంటాయి. హోమ్ అయితే చాలా అందంగా ఉంటది కానీ, హోమ్‌లో అయితే ఈళ్ళు ఉండరు. అంటే ఇండ్లు చాలా అందంగా ఉంటది కానీ, ఇల్లులో ఉండడానికి ఈళ్ళకి అంతగా పెద్దగా అవకాశం ఉండడం అనేది కొంచెం కష్టం. ఇంటికి ఎప్పుడు దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ అవుతారు కానీ, చాలా ఎక్స్‌పర్ట్స్ అవుతారు కానీ, సరైన బిజినెస్‌ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా గమనించాలా. చాలా తెలివైన వాళ్ళు గానీ, భర్తను గానీ, భార్యను గానీ ఎంచుకోవడంలో బాగా ఫెయిల్ అవుతారనే విషయం కూడా వీళ్ళకి ప్రతీదీ వీళ్ళకున్న తెలివితేటలన్నీ కూడా సరైన సమయానికి, అంటే కర్ణుడి లాంటి లైఫ్ అని చెప్తారు. కర్ణుడిది నక్షత్రం కాదేమో కానీ, బట్ కర్ణుడి లాంటి లైఫ్ అని చెప్పొచ్చు. ఎందుచేతంటే సరైన సమయానికి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడమో, లేకపోతే ఎక్కువగా ఫ్రెండ్స్ వల్ల ఇంపాక్ట్ అవ్వడం, వీళ్ళకి ఓన్ నేచర్ ఉంటుంది. ఖచ్చితంగా ఓన్ నేచర్, చాలా స్ట్రాంగ్ అప్ మైండ్ సెట్స్ ఉంటాయి. కానీ డెసిషన్ మేకింగ్ వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో ఎనీవే, ఈ ఈ ఇది ఈ రెమెడీస్ విషయానికి వచ్చినప్పటికి నేను చెప్పిన అనాలిసిస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఈ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా నేను మీ అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, ఎందుకంటే అశ్లేష నక్షత్రం ఖచ్చితంగా మెరిటల్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని కెరీర్ విషయానికి సంబంధించి, అలాగే సప్తమ చక్రాన్ని కంప్లీట్గా మ్యారేజ్ విషయానికి సంబంధించి ఈ చూడాల్సి వస్తుంది. సో అంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని, నవాంశ చక్రాన్ని, అలాగే సప్తమాంశ చక్రాన్ని, వీటిని చూసి కూడా మీకు చక్కటి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ మీరు తీసుకోండి. సో ఆహా భక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారం. ఈ వీడియోని ప్రత్యేకించి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.